స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి సూపర్ సోనిక్ యుద్ధ విమానం తేజాస్ ఇవాళ బెంగళూరు నుంచి గాల్లోకి ఎగరనుంది. తేజాస్ యుద్ధ విమానాన్ని గాల్లోకి పంపి చిట్ట చివరి పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా వివిధ ఉష్ణోగ్రతలను ఏ మేరకు విమానం తట్టుకోగలదు అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఈ పరీక్షల్లో సత్తా చాటితే ఇనిషియల్ ఆపరేషనల్ క్లియరెన్స్ ఐఓసీ ఇస్తారు. అంటే భారత వైమానిక దళం అమ్ముల పొదిలోకి చేరే శక్తి సామర్థ్యాలు తేజాస్ విమానానికి ఉన్నాయని సర్టిఫికేట్ ఇచ్చినట్లు. తేజాస్ విమానం పూర్తిగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కు పుట్టిన బిడ్డ. 1983లో తొలిసారి తేజాస్ ప్లాన్ ను అప్రూవ్ చేశారు రక్షణ శాఖ అధికారులు. డిజైన్ ను రూపొందించిన ఘనత పూర్తిగా DRDO అధికారులకే దక్కుతుంది. తేజాస్ విమానానికి తుది రూపు ఇవ్వడానికి 30 ఏళ్లు పట్టింది. డిజైన్ రూపొందించడం, అది ఓకే కావడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత జరిగిన పరీక్షలు మరో ఎత్తు. రూపొందించాక ఇప్పటి వరకు 2420 సార్లు ఫ్లైట్ టెస్ట్ల పేరుతో రకరకాల చిన్న చిన్న పరీక్షలు, ప్రయోగాలు చేశారు. ఆ తర్వాత రాజస్థాన్లోని జైసల్మేర్ రేంజ్ లో కొద్దికాలం పాటో పరీక్షలు నిర్వహించారు. తేజాస్ ను అల్లాటప్ప విమానంగా రూపొందించలేదు. లేజర్ గైడెడ్ బాంబులను సైతం అవలీలగా పేల్చివేయగల విమానంగా రూపొందించారు DRDO అధికారులు. వాతావరణంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని తట్టుకుని గాల్లోకి ఎగురుతూ ఉండేలా తేజాస్ ను రూపొందించారు. అంతేకాదు, దేశ భద్రతతో పాటు యుద్ధ రంగంలో శత్రు విమానాలని మట్టి కరిపించగల శక్తి సామర్థ్యాలు తేజాస్ కు ఉంటాయి. భారత వైమానిక దళంలో యుద్ధ విమానాలకు కొరత లేదు. ఇప్పటికీ 250కి పైగా MiG-21 విమానాలు IIF దగ్గర ఉన్నాయి. వాటి సేవలను IIF వినియోగించుకుంటోంది. అయితే MiG-21 విమానాల కంటే మరింత శక్తివంతమైన అధునాతనమైన యుద్ధ విమానాలను రూపొందించాలన్న ఆలోచనే తేజాస్ ఆవిర్భావానికి దారితీసింది. తేజాస్ విమానాల తయారీతో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ సరసన భారత్ కూడా చేరినట్లయింది. రక్షణ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అమెరికన్ GE 404 ఇంజన్లను తేజాస్ విమానాల్లో ఉపయోగించారు. ప్రస్తుతం రూపొందించినవి తేజాస్ మార్క్ 1 విమానాలే. మార్క్ 1 యుద్ధ విమానాలు సక్సెస్ఫుల్ గా గాల్లోకి ఎగిరితే ఆ తర్వాత మార్క్ 2 విమానాలను తయారు చేయాలని భావిస్తున్నారు DRDO అధికారులు. మార్క్ 1 తో పోలిస్తే మార్క్ 2 తేజాస్ విమానాలు ఎన్నో విధాల శక్తివంతమైనవి. అమెరికన్ GEF 404 ఇంజన్లతో పాటు మెరుగైన ఏరోడైనమిక్స్ కలిగి ఉంటుంది. వీటి వల్ల చాలా తక్కువ దూరంతో టేకాఫ్, ల్యాండింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మార్క్ 2 యుద్ధ విమానాలు. ప్రాజెక్టు తుది దశకు చేరుకోవడానికి అనుకున్న టైం కంటే ఎక్కువ సమయం తీసుకుంది. దీంతో మొత్తం ప్రాజెక్టు విలువ 5000 కోట్లకు పైగా చేరుకుంది. బడ్జెట్ ఎడాపెడా పెరిగినా వెనకాడకుండా ప్రాజెక్టును పూర్తి చేశారు అధికారులు. మొత్తానికి తొలి సూపర్ సోనిక్ యుద్ధ విమానం తేజాస్ చేరికతో భారత వైమానిక దళం మరింత శక్తివంతం అవడం ఖాయం.